హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఉప్పలమ్మ తల్లికి పండగ చేసుకుంటున్నారు, అందుకే మేమైతే వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం మా పిల్లలతో ఇలా ఫ్రీ బస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. మేమైతే చాలా పొద్దునే బయలుదేరిపోయామన్నమాట. రష్ కూడా అంతగా ఏమీ లేదు. ఇంకా మేము ఊరు వెళ్ళేసరికి అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉప్పలమ్మ తల్లి దగ్గర అంతా అయితే రెడీ చేసేసుకొని పెట్టుకున్నారు. తెలంగాణ సైడ్ ఎక్కువగా ఏదైనా స్టార్ట్ చేసే ముందు అంటూ శుభకార్యాలు కానీ ఏదైనా మంచి పని చేసే ముందు ఇలా ఇంటి దేవుడికి అయితే పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఎవరు బ్యాడ్గా అనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఇలా జంతు బలి చేయడం అంత అవసరమా అనేసి కొన్ని రిచువల్స్ మన పెద్దవాళ్ళు ఫాలో అవుతారు, వాటిని మనం కూడా ఫాలో అవ్వాలి అంతే. శుభకార్యాలు చేసే ముందు ఇలా జంతు బలి చేసి రక్తం చిందిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు అంతే. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఇలానే చెయ్యాలి అనేం రూల్ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. ఇంకా నెక్స్ట్ అయితే ఉప్పలమ్మ తల్లి దగ్గర అంతా అయిపోయిన తర్వాతనే ఆ రోజు అక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మేమైతే నెక్స్ట్ అప్పుడే పొద్దున్నే కళ్ళు తీసుకొచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ కళ్ళు చాలా టేస్టీగా అండ్ చాలా స్వీట్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా, ఇలా ఊరు వెళ్ళినప్పుడే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయాలి. నేనైతే ఇక్కడ మంచిగా కళ్ళు తాగేశాను, ఒక 2 గ్లాసెస్. కళ్ళు తాగితే మంచిది అంటారు, అది నిజమో కాదో నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. అప్పుడే ఇంకా మా పెద్ద బాబు వస్తే వాడికి కూడా లిమ్కా తాగుతావా అని చెప్పి కొంచెం ఇచ్చాను. వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే మీరే చూడండి ఎలా పెట్టాడో. రకరకాలుగా ఉంది మాస్టారు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టేసి స్మెల్ చూసేసి ఇది అసలు లిమ్కానే కాదు అని చెప్పి అంటున్నాడు. అటో ఇటో చేసి కొంచెం అయితే తాపించగలిగాను. సండే వస్తుందంటేనే మనకైతే పని తీరదు కదా, అలాంటిది ఒక పండగ చేస్తున్నామంటే చాలామంది అయితే వస్తారు. ఇంకా ఇక్కడైతే ఎవరికి తోచిన పని వాళ్ళైతే చేసేస్తున్నాము. నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజులు అంటే 5 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. మా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ఉప్పలమ్మ పండగ చేస్తే వెళ్ళాము. ఇంకా తర్వాత ఇయర్ ఎప్పుడు చేసినా కానీ నాకైతే కుదరకపోయేది. పెళ్ళైన కొత్తలో వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడే అందరూ అయితే నీకు నెక్స్ట్ వచ్చేసరి కల్లా కొడుకు పుట్టాలి అని చెప్పి బ్లెస్ చేశారు. అలాంటిది నేనైతే 5 ఇయర్స్ తర్వాత వెళ్ళేసరికి ఇద్దరు కొడుకులతో ఫెస్టివల్కి అయితే వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా అందరం కూర్చొని కొంచెం బతాకని అయితే వేసాము. తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసాము. కుకింగ్కి అయితే అందరూ అన్నీ కట్ చేసి పెట్టేశారు. నేనైతే సాంబార్ చేద్దామనేసి ట్రై చేశాను, కానీ అంతమందికి చేయడం నా వల్ల కాదు కాబట్టి ఏదో నాకు వచ్చిన హెల్ప్ అయితే చేశాను. నేను మా తమ్ముడు మా అన్నయ్య కలిసి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసామన్నమాట. అదేంటో కానీ మనము టేస్ట్ చేయకుండానే దేవుడి కోసం అని చేసిన వంటలు అయితే ఎప్పుడైనా కానీ చాలా టేస్టీగా వస్తాయి కదా. ఇక చేసిన వంటలు అయితే ఎందులో కానీ ఉప్పు కారం అలాంటివి ఏం చూడకుండా జస్ట్ అందాజా బట్టి వేసేశారు. కానీ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా వచ్చాయి అన్ని ఐటమ్స్. వంటలన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడే ఎవరైనా తినాలి. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టిన నైవేద్యాన్ని కలిపేసి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ముద్ద అయితే పెడతారు ఫస్ట్. మా ఇంట్లో అయితే ఈ పండుగ చాలా బాగా జరిగింది. శుభకార్యం అన్నాను కానీ ఏం శుభకార్యమో చెప్పలేదు కదా. మా ఇంట్లో అయితే మా తమ్ముడిది పెళ్ళి అనమాట. నెక్స్ట్ అయితే పెళ్లి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. తమ్ముడు పెళ్లిలో మేము చేసే రచ్చ ఇంకా హంగామా చూడాలంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.